తరచుగా కేంద్ర ప్రభుత్వం సామాన్యుల మీద, మధ్యతరగతి జీవితాల మీద పెనుభారాలు మోపడం అనేటువంటిది జరుగుతుంది ఈ మధ్యకాలం లోపల. కొన్ని రోజుల క్రితం సిలిండర్ ధర పెంచడం జరిగింది, మళ్ళీ పెట్రోల్ ధర కూడా పెంచడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇలా తరచుగా పెంచుకుంటూ పోతే 109 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర ఈరోజు 115 రూపాయలు అయింది. సిలిండర్ ధర కూడా 1000 రూపాయలకు పైన అయింది. మరి ఇలా పెంచుకుంటూ పోతే సామాన్యమైనటువంటి ప్రజల జీవితాల్లో చాలా కష్టాలు, చాలా సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, పెంచుతున్నటువంటి ధరలు ఫస్ట్ నుంచి తగ్గుతాయని చెప్పి పాపం సామాన్యులు ఆశపడ్డారు. కానీ వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లినట్టుగా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ పెట్రోల్ ధరలు పెంచడం అనేటువంటిది జరిగింది. మరి ఇలా తరచుగా పెంచుకుంటూ పోతే మరి రాబోయే కాలం లోపల ఆ ప్రజలకు అసలు ఈ పెట్రోల్ పోసుకొని వాహనాలు నడిపేటువంటి పరిస్థితి కూడా రాదు అని కొంచెం భయపడుతున్నారు. అందుకొరకే కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఖచ్చితంగా పెంచుతున్నటువంటి ధరలను తగ్గించాలి. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా పెట్రోల్ ధరలు కావచ్చు, గ్యాస్ సిలిండర్ ధరలు కావచ్చు, వీటన్నిటిని కూడా తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గ్రామ శాఖ తరఫున, మండల శాఖ తరఫున, జిల్లా శాఖ తరఫున మేము డిమాండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది.